ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు మంజూరు చేశారు. దానిపై మనతో మాట్లాడడానికి వైయు ప్రొఫెసర్ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు 1000 కోట్లు మంజూరు చేశారు కదా, అంటే ఏ విధంగా డెవలప్ కాబోతుంది? ప్రతిష్టాత్మకంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక సీఎం రెండవసారి వితిన్ 3 మంత్స్లో 2 టైమ్స్ వచ్చి 1000 కోట్లు శాంక్షన్ ఆర్డర్స్తో వచ్చి హాస్టల్స్, మౌలిక వసతులు మరియు అకాడమిక్ బ్లాక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించిన బ్లాక్ ప్లస్ అన్ని విధాలుగా ఉస్మానియా యూనివర్సిటీకి ప్లస్ ఇక్కడ రానున్న తరాలకు అందివచ్చే అవకాశాలకు ప్లస్ ఈ మధ్యనే 8th 9th తెలంగాణ రైజింగ్ కూడా సక్సెస్ అయింది కాబట్టి సో దానికి అనుగుణంగా స్కిల్ కూడా కావాలి కాబట్టి సీఎం గారు పెద్ద మనసుతో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈ 1000 కోట్లు శాంక్షన్ చేసి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉద్దేశం స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మోటివేషన్గా ఇచ్చి వెళ్ళారు. ఇది చాలా ఎంకరేజింగ్ పరిణామం అండ్ ఇట్ వుడ్ బి రానున్న రోజుల్లో చాలా వరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రానున్న కాలంలో ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. యూనివర్సిటీలో స్టాఫ్ కూడా లేరని చెప్తున్నారు కదా, స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం చెప్పారు, పర్మిషన్ ఇస్తామని చెప్పారు. మా వీసీ గారు అడిగారు. వీసీ గారు మెయిన్గా రిక్రూట్మెంట్ ఉంటేనే మౌలిక సదుపాయాలతో పాటు ఉన్నత విద్య అందించాలంటే ఉపాధ్యాయులు కూడా అవసరం కాబట్టి ఉపాధ్యాయుల నియామకానికి కూడా రానున్న రోజుల్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తారని కూడా సార్ చెప్పారు. నా పేరు అమూల్య, నేను ఎంఏ సోషియాలజీ చేస్తున్నాను. రేవంత్ అన్న రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. 1000 crores గ్రాంట్ చేశారు, జియో ఇచ్చారని తెలిసింది. అది నిజంగా ఓయూ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని ప్రతి ఒక్క విద్యార్థికి అలా నెరవేరాలని అనుకుంటున్నాను. ఇక్కడ చాలా ఫెసిలిటీస్, అంటే మొన్నటి వరకు మాకు అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేకుండే, ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా అంటే అక్కడ మాకు ఏవీలో చూపించిన ప్రకారంగా అవ్వాలని ఆశిస్తూ జై రేవంత్ అన్న, జై తెలంగాణ. స్టాఫ్ రిక్రూట్ చేస్తామండి, స్టాఫ్ ఉన్నారు, లేరని కాదు, కాకపోతే ఇంకా రిక్రూట్మెంట్ జరగాలి. ఇంకా మాకు ఇంకా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని అనుకుంటున్నాను. నమస్తే, నా పేరు వికాస్ గౌడ్, నేను ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ విద్యార్థిని. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వేదిక పైన వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అనుకున్నట్టుగా 1000 కోట్లు విడుదల చేసినాం, దానికి మేము కంప్లీట్గా మద్దతు ఇస్తున్నాం, మేము సంతోషంగా కూడా ఉన్నాం. కానీ మా తెలంగాణ బిడ్డలు ఏ రాష్ట్రం కోసం కొట్లాడుకున్నారో ఆ నిధులు నియామకాల కోసం 2వ విడత నియామకాల కోసం వచ్చిన విద్యార్థులందరూ ఆశాదితులుగా చూశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఉద్యోగ ప్రకటన చేయలేదు. చేస్తారని ప్రతి ఒక్క విద్యార్థి కళ్ళు తెరుచుకొని నిద్రపోకుండా చూశారు. కానీ ఒక్క నియామకాలు మాత్రం ఇస్తే మేము మాకు ఇంకెంతో సంతోషంగా ఉంటుంది. మరి ఇంకా కొన్ని రోజులలో నన్ను నియామకాలు ఇచ్చి మా నిరుద్యోగులలో ఆశాకృతమై తెలుగాలని ఈ 1000 కోట్లని ఖచ్చితంగా ₹1 కూడా ఎటు కాకుండా 1000 కోట్లని ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం జరపాలని, అదేవిధంగా ఈ నియామకాలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఎటు పోవు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి ఎన్నో ఉద్యమాలు మొలకెత్తుతాయి. ఖచ్చితంగా సీఎం గారు గుర్తుపెట్టుకోండి, ఇదే ఉస్మానియా గుడ్డ నుంచి అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు నియామకాలు ఇవ్వండి. నియామకాలు ఇచ్చిన తర్వాత ఇంకొకసారి కూడా ఉస్మానియాకి రండి. మీరు ఇప్పుడు సీఎం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు కదా, యాజ్ ఎ స్టూడెంట్గా మరి సీఎం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నా పేరు సునన్ జోసఫ్ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ లీడర్. అదేవిధంగా ఇక్కడే చదువుకున్నాను. యాక్చువల్గా సీఎం ఇక్కడికి వచ్చి 1000 కోట్లు ప్రకటించారు. అదొక మంచి విషయం అని నేను అనుకుంటున్నాను, ప్రజలు కూడా అనుకుంటారు. కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా తీర్చాలని సీఎంని కోరుకుంటున్నాము. ఎలాంటి పాపం కాంట్రాక్ట్ స్టాఫ్ వాళ్ళైనా లేకపోతే అవుట్ సోర్స్ వాళ్ళైనా వాళ్ళ జీతాలైనా లేకపోతే వాళ్ళకి ఇబ్బందులైనా చాలా ఉన్నాయి. పాపం చాలా ఘోష పడుతున్నారు. అది ఆ ఘోష తీర్చాలని సీఎం గారు నేను కోరుకుంటున్నాను. ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తూ అంటున్నారు, ఇంకా తీరుస్తూ అంటున్నారు. ఈ బిల్డింగ్లు ఇవే కాకుండా ఉన్న స్టాఫ్ ఉన్న సమస్యలు కూడా తీరవాలని, ఆ ఘోష అంతా పోవాలని, మంచిగా ఉండాలి అందరూ అని నేను కోరుకుంటున్నాను అండి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇస్తాడేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేసింది, కానీ అట్లాంటి కనీసం మాట కూడా మాట్లాడలేదు. అదే నోటిఫికేషన్స్ ఇస్తారని అనుకున్నారు, మేము కూడా అనుకున్నాం నోటిఫికేషన్ ఇస్తారని. కానీ మరి సీఎం గారు ఏమనుకున్నారో తెలియదు, కానీ 100% నోటిఫికేషన్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. బట్ ఉన్న ఇక్కడ సమస్యలు అయితే పెద్ద విషయం కాదు. సీఎం గారు ఏ విధంగా అయితే 1000 కోట్లు పెడుతున్నారో దీనికి కూడా నాకు తెలిసి 500 కోట్లు కూడా అవ్వవు. ఇంకా తక్కువలోనే వీళ్ళ సమస్యలను తీరుస్తాయి. పేదవాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్లీనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, స్కావెంజర్స్ ఉన్నారు. సో వాళ్ళ సమస్యలు తీర్చాలని సీఎం గారిని వినతిస్తున్నాను.